సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024లో కుంభరాశి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి యొక్క ప్రేమలో సమస్యలు వచ్చి ఇడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే వీళ్ళ యొక్క ప్రేమ నిలబడుతుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అయితే 2024లో కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఇద్దరికి కూడాను కొంతమంది వ్యక్తులు ఒక తప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రేమ అన్నది చాలా విలువైనది, చాలా గొప్పది. ఈ ప్రేమ అన్నది ఒక వ్యక్తి రంగుని చూసో అతని యొక్క స్థాయిని చూసో పుట్టేది కాదు. ఒక మనిషి యొక్క మనసును చూసి వాళ్ళకి అక్కడికక్కడే కలిగేటువంటి ఒక అనుభూతిని ప్రేమగా పరిగణిస్తారు. అలాంటి ప్రేమని కొంతకాలం మన స్నేహితులు, మన బంధువులు ఎవరైనా సరే ఆ ప్రేమ విషయంలో జోక్యం చేసుకొని నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయికి మంచి ఉద్యోగం లేదు, లేదా మంచి చదువు లేదు, నీ అందం ఎక్కడా, అతని అందం ఎక్కడా, నీ అంతస్తు ఏమిటి, అతని అంతస్తు ఏమిటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అబ్బాయిల్ని కొంతమంది వ్యక్తులు నీకు ఆ అమ్మాయి సరిపోవడం ఏంటి, నీకున్నటువంటి అందానికి, నీకున్నటువంటి ఉద్యోగానికి, నీకున్నటువంటి టాలెంట్కి నువ్వు పిలిస్తే ఎంతోమంది అందగత్తులు వస్తారు, ఈ అమ్మాయి నీకు అనవసరం, నీకు ఈ అమ్మాయి సెట్ అవ్వదని తప్పుగా గైడెన్స్ చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు బాగుండి మంచిగా చదువుకుంటున్నా, లేదా మంచి ఉద్యోగం వచ్చినా కూడా, లేదు మీరు అందంగా ఉన్నా కూడా మీలో కూడా ఈ యొక్క అహంభావం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎదుటివారి మాటలు విని ఇది నిజమేమో, నా కోసం ఇంకా బాగా మంచి సంబంధాలు వస్తాయనేమో, లేదా ప్రేమించినటువంటి వారి కన్నా నేను గొప్పవాడిని, నా దగ్గర డబ్బు ఉందనో, లేదా స్త్రీలైతే నేను అందగత్తెని, మాకు బాగా ఆస్తుంది, నన్ను చాలామంది స్వయంవరంలా వచ్చి వివాహం చేసుకుంటారేమోనని పక్క వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ప్రేమ అన్నది కొంతమంది చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. అలాంటి వాళ్ళను కూడా మీరు వదులుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీరు ప్రేమించారు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్నది మీకే తెలుస్తుంది. ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. బాగా డబ్బు ఉందని, లేదా బాగా అందంగా ఉన్నారని, బాగా విఐపి సంబంధాలని చేసుకోవడం ద్వారా, ఎన్ఆర్ఐ సంబంధాలని చేసుకోవడం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో టార్చర్లు అనుభవిస్తున్నారు, ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. మీరు ప్రేమించే వ్యక్తి ఎలాంటి వాడు అన్నది కేవలం మీ ఒక్కరికే తెలుసు. అతని రూపం, అంతస్తు ఎలా ఉన్నా, గుణం మంచివాడైతే మీకు ప్రశాంతమైన జీవితం అనేది దక్కుతుంది. కాబట్టి మీరు చెప్పుడు నిర్ణయాలను కాకుండా, మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ గుణం ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి అన్నదాన్ని మీరు తెలుసుకొని అవతల వాళ్ళ మాట వినకుండా మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రేమలో మంచి విజయాన్ని సాధిస్తారు. పక్క వాళ్ళు చెప్పిన మాటలు మీరు క్షణం ఆలోచించినా కూడా మీకు అక్కడితోనే ఇలా బ్రేకప్ అయిపోతుంది, అక్కడితోనే విడిపోతారు. కొంతమంది వ్యక్తులు కూడా కావాలని మీరు ఇష్టపడ్డ అమ్మాయిని వాళ్ళు ప్రేమించాలని, మీకు అమ్మాయిని దూరం చేయాలని కూడా ఇలా చెబుతూ ఉంటారు. మధ్య వాళ్ళ మాటలు ఎప్పటికీ కూడా వినొద్దు. ఇలా విని ఈ రాశిలో చాలామంది వాళ్ళ యొక్క ప్రేమించినటువంటి ఆడవాళ్ళు కానీ, ఆడవాళ్ళు వాళ్ళ ప్రేమించినటువంటి పురుషులను కానీ వదిలేసి ఈరోజు బాధపడుతున్న సందర్భాలు ఎన్నో చూసాం. ఎంతోమంది ఇలా మా దగ్గరికి వచ్చారు, ఇలా విడిపోయాం, ఇలా బాధపడుతున్నాం అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము పరిష్కారం చేశాం. ఇలా విడిపోయి బాధలు పడుతూ, ఇబ్బంది పడుతూ, తప్పు తెలుసుకొని మళ్ళీ వెళ్ళినా కూడా అది మీకు కలవనటువంటి ప్రేమలో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. ఎంతోమంది దగ్గర ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా చివరిసారిగా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి రండి, మమ్మల్ని సంప్రదించండి. మేము పూజల ద్వారా మీ పరిస్థితి ఏంటో చూసి, మీ ఇబ్బంది ఏంటో చూసి, అంజనంలో చూసి దానికి చక్కటి పరిష్కారం ద్వారా విడిపోయినటువంటి ప్రేమికుల్ని ఒకటి చేసి వాళ్ళ జీవితం మళ్ళీ బాగుండేటట్టుగా మధ్య వ్యక్తులు రాకుండా మేము జాగ్రత్తగా వాళ్ళకి చెప్పి వాళ్ళ పూజల ద్వారా వాళ్ళని నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా, ప్రేమ ఇబ్బందులు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా కూడాను మమ్మల్ని సంప్రదించవచ్చు.